గుడ్ మార్నింగ్, వెల్కమ్ టు మార్నింగ్ న్యూస్. రైట్, ఈరోజు మార్నింగ్ న్యూస్ వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, చూస్తున్న ప్రతి ఒక్కరూ సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి. ఒకవేళ వార్తలాగే చెప్తున్నాం, ప్రజలను తప్పుదో పట్టించట్లేదు అని మీకు అనిపిస్తే, నిజాయితీగా చెప్తున్నాం అనిపిస్తే షేర్ చేయడానికి ప్రయత్నించండి. దయచేసి సపోర్ట్ చేయండి. ఈ మధ్య ఈ ఫార్మాట్లోకి వచ్చాము, తెలిసిందే. మీ ఎంకరేజ్మెంట్ కావాలి. మీ నుంచి మేము కోరుకునే సపోర్ట్ కేవలం సబ్స్క్రైబ్, లైక్, షేర్ చేస్తే చాలు. థ్యాంక్ యూ. వెలుగు చూద్దాం. చట్టవిరుద్ధమని తేలితే సర్ను పక్కన పెడతాం. ఈసీని హెచ్చరించిన సుప్రీంకోర్టు. సర్పై అసంపూర్తి అభిప్రాయం వెల్లడించలేం. తుది తీర్పు పాన్ ఇండియా వర్తించేలా ఉంటుంది. అక్టోబర్ 7న తుది వాదనలు వింటామని వెల్లడి. వక్ఫ్ బోర్డులో మెజార్టీ సభ్యులు ముస్లింలే ఉండాలి. సవరణ చట్టంలోని పలు కీలక ప్రొవిజన్లపై సుప్రీం స్టే. వక్ఫ్ ఆస్తుల డీనోటిఫికేషన్ నిలిపివేత. ఆస్తిని వక్ఫ్ చేసే విషయంలో 5 ఏళ్ల నిబంధనకు బ్రేక్. వక్ఫ్ ఆస్తులపై ఇప్పుడున్న అధికారాలను మార్చొద్దని ఆదేశం. బోర్డు సీఈఓగా ముస్లిం వ్యక్తి ఉంటే బెటర్. సెంట్రల్ బోర్డులో ముస్లిమేతరులు 4 మించొద్దు. స్టేట్ బోర్డులో 3 ముస్లిమేతరులు ఉండాలి. స్వాగతించిన ముస్లిం పెద్దలు, సంఘాల ప్రతినిధులు. ఎల్ఈడి స్ట్రీట్ లైట్లకు కమాండ్ కంట్రోల్ సెంటర్తో లింక్. పగటిపూట విద్యుత్ దుర్వినియోగం కాకుండా పక్కాగా పర్యవేక్షణ. అధికారులకు సీఎం రేవంత్ ఆదేశం. ప్రతి పోల్ సర్వే చేసి ఎన్ని ఎల్ఈడి లైట్లు అవసరమో లెక్క తీయండి. కొత్త లైట్ల ఏర్పాటుకు పేరొందిన కంపెనీలను టెండర్లకు ఆహ్వానించండి. గ్రామ స్థాయిలో పర్యవేక్షణ సర్పంచ్లకే, జిల్లా స్థాయిలో అదనపు కలెక్టర్లకు. స్ట్రీట్ లైట్లు, కంట్రోల్ బాక్సులు, పనితీరు పర్యవేక్షణ ప్రత్యేక వ్యవస్థ. హైదరాబాద్ ఐఐటి లాంటి సంస్థల్లో థర్డ్ పార్టీ ఆడిట్ చేయించాలని ఆదేశం. మున్సిపల్, పంచాయతీరాజ్, జిహెచ్ఎంసీ ఆఫీసర్లతో రివ్యూ. ఆ సర్పంచులు ఎప్పుడు వచ్చాయో, ఆ వీధి లైట్లు ఎప్పుడు వచ్చాయో, రైట్, చీకట్లోనే గ్రామాలన్నీ గడిచిపోతున్నాయి. ఫీజు బకాయిలు రిలీజ్ కు ఓకే. వెంటనే 600 కోట్లు విడుదల చేసేందుకు ఒప్పుకున్న సర్కారు. ప్రైవేట్ కాలేజీల మేనేజ్మెంట్లతో చర్చలు సప్లై ఉంది. అక్కడ 10,000 కోట్లు బకాయిలు ఉన్నాయి. వాళ్ళు తక్షణమే 1,200 కోట్లు శాంక్షన్ చేయమన్నారు. ఒక్కసారి వ్యతిరేకత రాగానే మీరు 600 కోట్లు రిలీజ్ చేస్తా ఉన్నారు. ఇక్కడ చర్చ ఆడింది, సప్లై ఆడింది. మీ ఇష్ట ప్రకారం జరుగుతుంది. కాదనే ధైర్యం వాళ్లకు లేదు. అది లేదు, మేము ఒప్పుకోము 600 కోట్లకు, మాకు 1,200 కోట్లకే ఇస్తేనే ఒప్పుకుంటామని ధర్నాలు చేసి చూపుకుంటారా మీరు? ఫీజు పెట్టి కాలేజీ లైసెన్స్ క్యాన్సిల్ చేస్తామని బెదిరిస్తారు. ఇలా చర్చ ఆడింది, సఫలం ఆడింది. మీకు నచ్చినంత ఇస్తున్నారు. బంద్ విరమిస్తున్నట్టు ప్రతి ప్రకటన. నేటి నుంచి యథాతథంగా కాలేజీలు. మిగిలిన బకాయిలు ప్రతి నెల కొంత విడుదల చేస్తాం. డిప్యూటీ సీఎం బట్టి. ఫీజు రియంబర్స్మెంట్ పై రియలైజేషన్ కమిటీ వేస్తామని వెల్లడి. ఇంకా వాళ్ళు చేసేదే ఉంది. మీరు చెప్పిన దానికి తలపడం తప్ప నేను ధర్నాలు చేస్తే మాత్రం ఏమైనా యూజ్ ఉంటుందా? రాష్ట్రంలోని ప్రైవేట్ కాలేజీలను వెంటనే 600 కోట్ల ఫీజు రియంబర్స్మెంట్ బకాయిలు విడుదల చేసేందుకు రాష్ట్ర సర్కార్ ఒప్పుకుంది. ఇంకా ఓపెన్ చేస్తారన్నమాట. ఏముందా, ఆప్షన్ లేదు కదా వాళ్ళకు కూడా. పోరాలేరు కదా ప్రభుత్వంతో. ఏదో ఒక మైనస్ పాయింట్ చూపెట్టి క్యాన్సిల్ రాదు, మీ లైసెన్స్ రద్దు చేస్తామంటే చేసేది కాలేజీ చచ్చినట్టు ఇచ్చిందే తీసుకొని నడిపిస్తుంది. ఇండియా పాక్ మధ్య షేక్ హ్యాండ్ వివాదం. ఆసియా కప్ లో ఇండియా పాక్ జట్ల మధ్య చోటు చేసుకున్న షేక్ హ్యాండ్ వివాదం ఇంటర్నేషనల్ క్రికెట్ ను కుదిపేస్తుంది. ఈ మ్యాచ్ కు రెఫరీగా పనిచేసిన ఆమ్డీ పై క్రాఫ్ట్ ను టోర్నమెంట్ ప్యానెల్ నుంచి తొలగించకపోతే ఆసియా కప్ నుంచి తప్పుకుంటామని పీసీబీ హెచ్చరిస్తున్నట్టు తెలుస్తుంది. తప్పుకోమను. ఎంత ఉంది ఆ పీసీబీ? ఎంత అది? పాకిస్తాన్ క్రికెట్ బోర్డు ఎంత? అది చిన్న చీమంతా. ఉంటెంత, పోతే ఎంత? ఉరిగేది కూడా ఏం లేదు, అక్కడి నుంచి వచ్చేది కూడా ఏం లేదు. పొమ్మను, వెళ్ళిపోమ్మను. బీసీసీఐ కాలు గోటి మందం లేదు పీసీబీ. అవసరం అది? ఉంటెంత, పోతెంత? హ్యాట్సాప్ ఇండియన్ క్రికెట్ టీమ్ కు, కరెక్ట్గా చేసారు. ఇంటర్నేషనల్ గా వాళ్ళ విలువేందో చూపెట్టారు. ఇవాళ భారత్ కు యుఎస్ వాణిజ్య ప్రతినిధి లించ్. అమెరికా వాణిజ్య ప్రతినిధి బ్రెండన్ లించ్ తన ఒకరోజు పర్యటనలో భాగంగా మంగళవారం భారత్ రానున్నారు. ఇరు దేశాల మధ్య ట్రేడ్ ఇష్యూలతో పాటు వాణిజ్య సంబంధాలపై చర్చించే అవకాశం ఉంది. ఈ విషయాన్ని భారత వాణిజ్య శాఖ స్పెషల్ సెక్రటరీ రాజేశ్వర్ అగర్వాల్ వెల్లడించారు. రేపు ప్రజాపాలన దినోత్సవం. పబ్లిక్ గార్డెన్స్ లో జాతీయ జెండా ఆవిష్కరించనున్న సీఎం. మీరే చేసుకోరు. ఈడ యూరియా కోసం ఒక్కొక్కరు చచ్చిపోతుంటే నువ్వు ప్రజాపాలన దినోత్సవాలు జరుపుకుంటున్నావు. ఈ వారంలో రాష్ట్రానికి 80,000 టన్నుల యూరియా సరఫరా రాష్ట్ర ప్రభుత్వం కృషి ఫలిస్తున్నది. మంత్రి తుమ్మల. ఇక మీరే చెప్పాలి. కేంద్ర ఎరువులు, రసాయనాల శాఖ ఉత్తర్వులు. మరో 5 ఓడల నుంచి తెలంగాణ కేటాయింపు. ఈ నెలలో ఇప్పటి వరకు 1.4 లక్షల టన్నుల సప్లై. రాష్ట్రంలో తీరనున్న రైతుల యూరియా కష్టాలు ఎప్పుడు చేతులు వేళ్ళని ఆకులు పట్టుకుంటే ఏం ఉపయోగం? అది కూడా పేపర్లోనే ఉంది, ఇంకా రైతుల దగ్గరికి రాలే.
రైతుల చేతికాడికి వచ్చినప్పుడు కదా లెక్క. పత్తి అమ్మకాలకు స్లాట్ బుకింగ్. కపాస్ కిసాన్ యాప్ను తీసుకొచ్చిన సిపిఐ. రైతు పంట వివరాలతో స్లాట్ బుక్ చేసుకుంటేనే అమ్మకాలు. రద్దీని కంట్రోల్ చేయడం, అక్రమాలను అడ్డుకునే అవకాశం. అక్టోబర్ 1 నుంచి రైతుల అవగాహన చర్యలు. రాష్ట్ర వ్యాప్తంగా 45.47 లక్షల ఎకరాల్లో పత్తి సాగు. మంచిర్యాలలో వందే భారత్ హాల్టింగ్. జెండా ఊపి ప్రారంభించిన కేంద్ర మంత్రి బండి సంజయ్, మంత్రి వివేక్ వెంకటస్వామి, ఎంపీ వంశీకృష్ణ. జీతాలకు మించి లోన్లు, ఈఎంఐకి తిప్పలు. సాఫ్ట్వేర్ ఉద్యోగుల్లోనే ఎక్కువ. జాబ్ రాగానే కార్లు, బైకులు, ఫ్లాట్ల కొనుగోళ్లకు లోన్లు. ఏ ఎఫెక్ట్ తో జాబ్స్ కోల్పోతున్న టెక్కీలు. తర్వాత ఇన్స్టాల్మెంట్లో కట్టలేక ఇబ్బందులు. ఇతర రంగాల్లో అదే పరిస్థితి. ఈఎంఐలు ఆలస్యంపై బ్యాంకర్ల కమిటీలోనూ చర్చ. జార్ఖండ్ ఎన్కౌంటర్ లో 3 మావోయిస్టులు మృతి. మృతుల్లో హిడ్మా ప్రధాన అనుచరుడు సాదేవ్ సోరెన్. ఇది భారత్ మక్కలు కొనాలి, లేకపోతే అమెరికన్ మార్కెట్లోకి రాకుండా చేస్తాం. యుఎస్ వాణిజ్య శాఖ మంత్రి. 140 కోట్ల మంది అని ఊదరగొడతారు, బుట్టెడు మక్కలైనా కొనలేదని కామెంట్. కొంత యుఎస్ కు ఏం చేయాలంటే అసలు ఇక్కడ ప్రభుత్వం గట్టిగా ఉండాలి ఇంటర్నల్ గా. ఈ కమిషన్ల కక్కుర్తి పడే రాజకీయ నాయకులు ఉన్నంతకాలం ప్రతి దేశం బెదిరిస్తూనే ఉంటుంది. వీళ్ళిద్దరు ఎపిసోడ్లు నడుస్తూనే ఉంటది. కలిసినప్పుడు మాత్రం అలాగే బాలే హ్యాపీ. ఈయన కార్యకర్త ఆయనను కొడతాడు, ఆయన కార్యకర్త ఈయన కొడతాడు, తలకాయ బాగా కొట్టుకుంటూ ఒకరు చచ్చిపోతాడు. కథ వీళ్ళు మాత్రం మంచిగా పరువు నష్టం రావాలి వేసుకుంటారు. కలిసినప్పుడు అలాగే బాలే చెప్పుకుంటారు. మీరిద్దరు కూడా కలిసి కొట్టుకోవాలనిపిస్తుంది. కలిసినప్పుడు కర్రలు తీసుకొని ఒక తలకాయ బాగా కొట్టుకుంటే బాగుంది అనిపిస్తుంది. కార్యకర్తలు ఎంతసేపు కార్యకర్తలు కొట్టుకోవడం. ఆయన నాయకులు మాత్రం మంచిగా ఉంటారు. ఇళ్ళల్లో ఉన్నప్పుడు విచ్చలవిడిగా తిట్టుకుంటారు. బండి సంజయ్పై కేటీఆర్ 10 కోట్ల పరువు నష్టం దావా. సిటీ సివిల్ కోర్టులో పిటిషన్. ఫోన్ ట్యాపింగ్, ఎస్ఐబి దుర్వినియోగం అంటూ గత నెలలో సంజయ్ ఆరోపణలు. లీగల్ నోటీస్ పంపినా క్షమాపణ చెప్పలేదని కేటీఆర్ ఫిర్యాదు. ఆ తప్పుడు ప్రచారం తొలగించి బహిరంగ క్షమాపణ చెప్పాలని కోర్టును ఆశ్రయించిన బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్. మరి ఎదురుపడ్డప్పుడు ఎందుకు అడగలేదు? అడగవు. అప్పుడు ప్రశాంతంగా అలా బాలా చెప్పుకుంటారు. ఎదురుపడ్డరు కదా ఇద్దరు. మరి ఎందుకన్నా ఆ మాట నిరూపించని డైరెక్ట్ అయాలని మొక్క పట్టుకుని అడగొచ్చు కదా. కార్యకర్తలు కొట్టుకొని రాస్తామైనా మరి చెప్పాలి కదా మీరు కార్యకర్తలకు. మేము మంచిగానే ఉంటాం, కలిసి మాట్లాడుకుంటాం, మీరు కూడా కొట్టుకోవద్దు, ఒకరు మీకు ఒకటి పోవద్దని చెప్పాలి కదా. ఆ బాధ్యత మీకు లేదా? మీ ఇజ్జత్ దావాలకు భయపడా లీగల్ గా రాజకీయంగా ఎదుర్కొంటా. కేటీఆర్ పై కేంద్ర మంత్రి బండి సంజయ్ ఫైర్. నేను తంబాకు తినట్లేదని గుడిలో ప్రమాణం చేస్తా, నువ్వు డ్రగ్స్ తీసుకోలేదని ప్రమాణం చేస్తావా? దమ్ముంటే తన సవాల్ను స్వీకరించాలని డిమాండ్. డైరెక్ట్ నువ్వు డ్రగ్స్ తీసుకున్నావు అని చెప్తుండు. నీ వెంట్రుకలు బ్లడ్ శాంపుల్స్ ఇస్తే బయట పెడతా అని కూడా అన్న రోజులు ఉన్నాయి. మరి ఏది ఈ పరువు నష్టం దావాలకేనా? ఎదురు కలిసినప్పుడు మరి నేను డ్రగ్స్ ఎవరు తీసుకున్నా చూపిద్దురు ఆనంగా అంటే పట్టకపోవచ్చు కదా. అట్లా చేయరు. ఎందుకు కొట్టుకుంటానికి కార్యకర్తలు ఊరు కదా, మాకేం బాధ అన్నట్టు వాళ్ళు ఉంటారు. రైట్. సర్కార్ కాలేజీల్లో పెరిగిన అడ్మిషన్లు. గత ఏడాది కంటే 8,482 ప్రవేశాలు ఎక్కువ. ప్రైవేట్ కాలేజీలో తగ్గిన 24,805 మంది స్టూడెంట్లు వెల్లడించిన ఇంటర్ అధికారులు. మంచి పరిణామమే, కానీ దానికి తగ్గట్టు ఏమంటారు వాటిని ఫెసిలిటీస్ కూడా వాళ్ళకి ఏర్పాటు చేయాలి. ప్రజల సమస్యలు పట్టించుకోండి, వారి ఇబ్బందులు తెలుసుకొని పరిష్కరించండి. వివిధ శాఖల అధికారులపై మంత్రి వివేక్ ఫైర్. మంత్రులు ఎమ్మెల్యేలకు కూడా మేము వినతి ఇస్తున్నాం, మేము రిక్వెస్ట్ చేసుకుంటున్నాము. రైతులది ప్రజలది పట్టించుకోండి, అన్యాయంగా వదిలేయకండి. అన్ని శాఖలకు మంత్రులను కేటాయించండి, వాళ్ళు ఆ పని చేస్తారు. అన్ని మీ ప్రభుత్వం దగ్గరనే పెట్టుకొని ఎవరికి ఇవ్వకుండా వాటిని పట్టించుకోకుండా గాలికి వదిలేయకండి. రైల్వే రిజర్వేషన్ కు ఆధార్ లింక్. మొదటి 15 నిమిషాలు ఆధార్ వెరిఫైడ్ యూజర్లకే సాధారణ రిజర్వేషన్ అవకాశం. వచ్చే నెల 1 నుంచి కొత్త నిబంధన. ఇండియన్స్ కు నో ఎంట్రీ. అమెరికా ఆపింది, ఆస్ట్రేలియా పొమ్మంది, కెనడా కసురుకుంది, ఐరోపా వద్దంది. విదేశాల్లో భారతీయులకు బహిష్కరణ ముప్పు. తాజాగా లండన్ లో పెళ్లిబికిన నిరసనలు. మోదీ దౌత్య వైఫల్యమే రాజకీయ విశ్లేషకులు. అన్ని ఒక్క మోదీ దౌత్య వైఫల్యం ఉంది. ఇంటర్నల్ గా మన కాలా చెత్త పెట్టుకొని ఎక్స్టర్నల్ గా ఎంత క్వాలిటీ ప్రొడక్ట్ పోయినా వద్దనే అంటారు. ఇక్కడ క్లీన్ చేసుకోవాలి ఫస్ట్ ఇండియా. అసలు పోవాల్సిన అవసరం ఏంది? ఒకప్పుడు వాళ్ళు పెద్ద పెద్ద పడవలు వేసుకొని వచ్చారు మన దేశానికి, బతుకు జీవుడా అనుకుంటా. మీ కాడ అది ఉంది ఇది ఉంది అనుకుంటా. ఇవాళ మనం బతకడానికి పోవడం ఏంది? అత్యధికంగా వలసలు పోతున్న దేశంలో ప్రథమ స్థానంలో భారతదేశం ఉంది. ఏ మాత్రం అవకాశం ఉన్నా, కొంత ఆర్థిక స్తోమత ఉన్నా ఎవడు ఉండట్లే, ఇక్కడ వెళ్ళిపోతురు. ఒకప్పుడు వాళ్ళు దేశాలు వచ్చారు ఇక్కడ బ్రతకడానికి, ఇక్కడ వ్యాపారం చేసుకోవడానికి. మనం ఇప్పుడు పోతున్నాం బతకడానికి.
ఈ అవినీతి కుళ్ళులో బ్రతకడం ఎందుకని. ఇక్కడ క్లీన్ చేసుకుంటే ఆటోమేటిక్ ఏ దేశానికి పోవాల్సిన అవసరం లేదు, మళ్ళీ వస్తారు వాళ్ళే. జూబ్లీహిల్స్ ఉప ఎన్నికలో విజయం గులాబీదే. 42.8% మద్దతుతో ముందంజలో బీఆర్ఎస్. కాంగ్రెస్ కంటే బీఆర్ఎస్ కు 10% ఎక్కువ ఓట్లు. మళ్ళీ కేసీఆర్ సీఎం కావాలన్న 46% మంది ఓటర్లు. కోడ్మో కనెక్టింగ్ డెమోక్రసీ నిర్వహించిన సర్వేలో వెల్లడి. ఆర్థిక ఇబ్బందులతో హోంగార్డ్ ఆత్మహత్య. కూతురు పెళ్లి చేయడంతో అప్పులపాలు. కరీంనగర్ జిల్లాలో విషాదం. ఇట్లా ఇప్పుడు ఏదో ఒక ఉద్యోగంలో ఉన్నారు, చిన్నపాటిదైనా హోంగార్డ్ ఉద్యోగంలో ఉన్న తండ్రే అప్పులపాలై ఆత్మహత్యలు చేసుకుంటే సాధారణ మనుషుల పరిస్థితి ఏంది? రోజు కూలికి పనిచేసేటోళ్ళ పరిస్థితి ఏంది? అది కరెక్ట్ పని కాదు కదా. పథకాలకు పాతర, చెప్పుల జాతర. కాంగ్రెస్ పాలనలో రాష్ట్రం అస్తవ్యస్తం. 6 గ్యారంటీలకు రేవంత్ తెగనామం. తెలంగాణ ప్రజలకు పంగనామం. పింఛన్ పెంపు ఊసు లేనే లేదు. తులం బంగారం మాటే లేదు. ఫీజు రియంబర్స్మెంట్ అందాక విద్యార్థుల భవిష్యత్ ప్రశ్నార్థకం. రేవంత్ పాలనపై కేటీఆర్ ఆగ్రహం. తెలంగాణ భవన్ వెంగళరావు నగర్ బూత్ కమిటీలో సమావేశం. 6 గ్యారంటీల గురించి మాట్లాడే అధికారం హక్కు మీకు లేదు. పింఛన్ పెంపు గురించి హక్కు లేదు. తులం బంగారం గురించి లేదు. ఎందుకంటే మీరు నిరుద్యోగ వృత్తి ఇస్తున్నారు, తప్పులు లేదు. ఉద్యోగాలు అన్నారు, తప్పులు లేదు. దళితులకు 3 ఎకరాల భూమి అన్నారు, తప్పులు లేదు. దళిత ముఖ్యమంత్రి అని ఫస్ట్ అయితే అసలు కూర్చోలేదు. మీరు ఎట్లా అడుగుతారు? ఇప్పుడు నువ్వే కరెక్ట్ పని చేయలేను, వాడిని ఏమాడుతారు, వాళ్ళని ఏమాడుతారు? మీరు మీకు హక్కు లేదు, మాకుంది హక్కు. ప్రజలకు తప్ప మీకు అసలే హక్కు లేదు, ప్రశ్నించే హక్కు. మీరు చేయలే, వాళ్ళు చేయలే, ఇద్దరికి ఇంటికి పంపిస్తే సరిపోతుంది. ఇక అసెంబ్లీ ఎన్నికల్లో ఓట్ల కోసం పథకాల జాతరకు తెరలేపిన కాంగ్రెస్ ఇప్పుడు పల్లె పల్లెన చెప్పే జాతరను తెరపైకి తెచ్చింది. యూరియా కోసం అన్నదాతల క్యూలలో పడిగాపులు పడుతుంటే రేవంత్ సర్కార్ నిద్రమత్తులో మునిగి తేలుతున్నది. ఆ ఎమ్మెల్యేలు దొరికిన దొంగలు. ఇక్కడ బయటపడ్డ కోర్టు ముందు తప్పించుకోలేరు. 10 నియోజకవర్గాల ఉప ఎన్నికలు ఖాయం. స్పీకర్ ఇచ్చిన గడువులోగా రిజైండర్లు ఇచ్చాం. కోర్టు ఇచ్చిన గడువులోగా స్పీకర్ నిర్ణయం తీసుకోవాలి. మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి వెల్లడి. బండి సంజయ్పై కేటీఆర్ పరువు నష్టం దావా. అనుచిత వ్యాఖ్యలు ప్రసారం చేసిన మీడియా సంస్థలు, సామాజిక మాధ్యమాలు, డిజిటల్ వేదికలపై కూడా విచారణకు స్వీకరించిన కోర్టు కేంద్ర మంత్రికి నోటీస్. డిసెంబర్ 15 విచారణ కావాలని ఆదేశం. 108 అంబులెన్స్ లో భారీ స్కామ్. సాలరీలు, మెయింటెనెన్స్ కలిపి ప్రతి నెల 7.5 కోట్లు గోల్మాల్. ఉద్దేశపూర్వకంగా వాహనాల బ్రేక్ డౌన్. ఉద్యోగులు 15 నుంచి 20 రోజులే డ్యూటీ, మిగిలిన రోజులకు జీతాలు ఎగవేత. ఇదేమిటని ప్రశ్నిస్తే రిలీవర్ ఉన్నారు, ఆఫ్ తీసుకోవాల్సిందే అంటూ హుకుం. మెయింటెనెన్స్ డబ్బుల్లోనూ గోల్మాల్. శాలరీ, మెయింటెనెన్స్ కోసం ఒక్క వాహనానికి ప్రభుత్వం 2 లక్షలు చెల్లింపు. అందులో 1 లక్ష అధికారుల జేబుల్లోకి. అన్ని స్థాయిల అధికారులకు వాటాలు. మంత్రి కూతురి కనుసన్నల్లోనే వ్యవహారం. ఇది జరుగుతాయి. ఇలాంటివి వెలిగి చిన్న చిన్నవి అనుకుంటాం మనం. 7 కోట్లు ఏముందిలే అనుకుంటాం. ఇలాంటివి 10 దాంట్లో జరిగితే 70 కోట్లు అవుతుంది. 100 దాంట్లో జరిగితే 700 కోట్లు అవుతుంది. అలాంటి స్కామ్లే ఎక్కువ ఉంటాయి. వంతారాపై గౌరవనీయ సుప్రీంకోర్టు చదివిన సిట్ నివేదికలోని ముఖ్యాంశాలు. సిట్ దర్యాప్తు. సిట్ బహుళజ భారతీయ మరియు విదేశీ అధికారులతో సమన్వయం చేసుకుంది. సిట్ విచారణ వేసింది దీనిపై. అదాబ్. రాష్ట్ర వ్యాప్తంగా వీధి దీపాలపై పక్కగా పర్యవేక్షణ ఉండాలి. సోలార్ పవర్ పై సాధ్యాసాధ్యాల పరిశీలన. వీధి దీపాలను కమాండ్ కంట్రోల్ సెంటర్తో అనుసంధానం చేయాలి. గ్రామాల్లో వీధి దీపాల నిర్వహణ గ్రామ పంచాయతీకి బాధ్యత అప్పగింత. వీధి దీపాల పనితీరుపై ఐఐటి సంస్థలతో ఆడిటింగ్ జరిపేలా చర్యలు. పెద్ద కంపెనీల నుంచి టెండర్ల ఆహ్వానం. అధికారుల సమీక్షలో సీఎం రేవంత్ ఆదేశం. పేద ప్రజలను ఆదుకోవడమే మా ధ్యేయం. పూర్ణియా విమానాశ్రయంలో తాత్కాలిక టెర్మినల్ భవనాన్ని ప్రారంభించిన మోడీ. సోషల్ మీడియాలో కాంగ్రెస్ పెట్టిన పోస్టు వివాదంపై ప్రధాని విమర్శలు. దేశవ్యాప్తంగా 4 కోట్ల పక్కా గృహాల పంపిణీ చేపట్టాం ప్రధాని మోడీ. ఈ వీధి దీపాలకు పెద్ద కంపెనీ నుంచి టెండర్ల ఆహ్వానం ఎందుకని? ఫర్ ఎగ్జాంపుల్, ఒక మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా 200 కోట్ల ఖర్చు ఉంది అనుకోరు వీధి దీపాలకు. ఒరిజినల్ కాస్ట్ 100 కోట్లు ఉంటుంది. 100 కోట్లు ఈ కంపెనీ, వీళ్ళు టెండర్లలో వాళ్ళకి ఇచ్చినందుకు వీళ్ళ కమిషన్. ప్రభుత్వం మీరు గమనించండి మిత్రులారా, ఒక్కొక్క గ్రామంలో, మీ గ్రామంలో ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు ఉన్నారో మీరు లిస్ట్ అవుట్ చేయండి. అన్ని శాఖలు కలిపి. ఒక్క స్కూల్ని వదిలేయండి, టీచర్లను వదిలేయండి.
మిగిలిన అన్ని శాఖలకు కలిపి ఎంతమంది, ఒక ప్రతి గ్రామానికి ఎంతమంది ప్రభుత్వ ఉద్యోగులు, ప్రభుత్వం కోసమే ప్రభుత్వం జీతం తీసుకొని పనిచేసే వాళ్ళు ఎంతమంది ఉన్నారో లిస్ట్ అవుట్ చేయండి. సింపుల్ అయిపోతుంది మ్యాటర్. ప్రతి గ్రామానికి ఎంతమంది ఉంటారో అందాగా, ఈజీ టు ఈజీ. ప్రతి గ్రామానికి మీరు లిస్ట్ అవుట్ చేయండి. ఇప్పుడు ఈ లైట్ల పని పెద్ద కంపెనీకి అప్పచెప్పాల్సిన బాధ్యత ఉందంటారా? ప్రతి గ్రామానికి ఒక ఎలక్ట్రీషియన్ ఉంటాడు, గ్రామ పంచాయతీ సిబ్బంది. ఈ మాత్రం లైట్లు ప్రభుత్వం కొనలేదా, తీసుకురాలేదా? కంపెనీ తయారు చేసే మ్యానుఫ్యాక్చరర్ కాంచెల్లి దిగుమతి చేసుకోలేదా కంపెనీ? ఇప్పుడు వీళ్ళకి ఏడైంది లైట్ ఎంఆర్పి. ఫర్ ఎగ్జాంపుల్ గ్రామాల్లో పెట్టే ఒక్క లైట్ ఎంఆర్పి 200-300 ఉందనుకున్నాం, కోరుకు పెట్టేది. ఈ కంపెనీ దానికి ఎంత టెండర్ వేస్తుంది తెలుసా? ఈజీ టు ఈజీ 1500 నుంచి 2000 వరకు వేస్తాయి టెండర్ 300 లైట్కు. వీడు కొనుక్కొచ్చేది ఎంతకు మళ్ళీ అది 100కు 150K చేస్తాడు, కానీ 2000 పైగా టెండర్ ఉంటుంది. అలా ఈయనకు సగం ఇవ్వాలి. ఈయనకి ఇన్ ద సెన్స్ గవర్నమెంట్కు కమిషన్ చేసినందుకు. అదే నువ్వు చిత్తశుద్ధితో పనిచేస్తే 200 కోట్ల అయ్యే బడ్జెట్ 100 కోట్లతో అయిపోదా? గ్రామాల్లో లేరా ప్రభుత్వ ఉద్యోగులు? ఇప్పటికే తలకు మించిన భారంతో తలగా బల కొట్టుకుంటారా? ప్రభుత్వ ఆఫీసులకు పోయి చూడండి ఎంతమంది ఖాళీగా గోర్లు గిల్లుకుండా కూర్చుంటారో. ఎందుకు ఈ కమిషన్ల కోసం కాకపోతే ఇలాంటి అన్ని టెండర్లు చిన్న చిన్న వాటికి? ప్రభుత్వం ఏం చేస్తే ఒక్కొక్క గ్రామంలో అంతంత మందిని ప్రభుత్వ ఉద్యోగులను పెట్టుకొని మా పన్నుల ద్వారా వచ్చే వాటి జీతాలు, పేదల రక్తమే కదా వాళ్ళకి జీతాలు చెల్లించేది. సీఎం రేవంత్ తో యుఎస్ కాన్సుల్ జనరల్ భేటీ. వక్ఫ్ సవరణ చట్టంపై సుప్రీం కీలక ఆదేశాలు. పలు సవరణల్లో ఆంక్షలు విధిస్తూ ఆదేశాలు. మొత్తంగా చట్టంపై స్టే ఇవ్వాలన్న అభ్యర్థనను తోసిపుచ్చిన కోర్టు. వక్ఫ్ బోర్డులో ముస్లిమే మెజారిటీలు సంఖ్యలో ఉండాలని వ్యాఖ్య. తప్పు జరిగితే మొత్తం సర్ ప్రక్రియనే రద్దు చేస్తాం. బీహార్ సర్ ప్రక్రియపై సుప్రీం కీలక వ్యాఖ్యలు. చట్టబద్ధత లోపిస్తే మొత్తం ప్రక్రియను రద్దు చేస్తాం. కేంద్ర ఎన్నికల సంఘానికి సుప్రీం ధర్మాసనం హెచ్చరిక. శాంతి భద్రతలకు విఘాతం కలిగిస్తే ఊరుకునేదే లేదు. భారతీయుడు నాగమల్లయ్య హత్యపై స్పందించిన అమెరికా అధ్యక్షుడు ట్రంప్ ఇలాంటి చర్యలను ఉపేక్షించబోమని వ్యాఖ్య. అమెరికాను సురక్షితం చేయడమే లక్ష్యమని వెల్లడి. రీజనల్ పాస్పోర్ట్ ద్వారా మరింత సేవలు సులభతరం. పాస్పోర్ట్ సేవా కేంద్రం అప్గ్రేడ్ చేయడం సంతోషకరం. మంత్రి పొన్నం ప్రభాకర్. మహిళా శక్తి నానాటికి పురోగమిస్తుంది. వారి భాగస్వామ్యం లేకుండా ఏ దేశమూ అభివృద్ధి చెందలేదు. ఆడబిడ్డల స్వావలంబనంతోనే వృద్ధి. అన్ని రంగాల్లోనూ వారికి సముచిత స్థానం. మహిళా సాధికారత నిరంతర ప్రక్రియ. లోక్సభ స్పీకర్ ఓం బిర్లా ఉద్ఘాటన. అర్హులైన జర్నలిస్టులందరికీ అక్రిడేషన్ కార్డులు. అక్రిడేషన్ కార్డులపై విధి విధానాలు రూపొందించాలి. అధికారుల సమక్షంలో మంత్రి పొంగులేటి ఆదేశం. అక్రిడేషన్ పాలసీ, జర్నలిస్టుల హెల్త్ పాలసీ, జర్నలిస్టుల అవార్డులు, జర్నలిస్టులపై దాడులకు సంబంధించిన హైపవర్ కమిటీ తదితర అంశాలపై సుదీర్ఘంగా చర్చించిన మంత్రి. ఎవరు జర్నలిస్ట్ అసలు? కోట్ల డబ్బులుండి ఒక ఛానల్ పెట్టుకొని దాంట్లో జీతాలు ఇచ్చుకుంటూ వాళ్ళకు ఎంప్లాయీస్ అని అక్రిడేషన్ ఇచ్చిన వాళ్ళు జర్నలిస్టులా? లేకపోతే రియల్ టైంలో గ్రౌండ్ లో ఉన్న సమస్యను చూపిస్తూ వార్తలా చూపెట్టే వాళ్ళు జర్నలిస్టులా? శాటిలైట్ ఛానల్ పెట్టాలని డబ్బులు కావాలి అంటే డబ్బులు ఉన్నవాడే జర్నలిస్టా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఆయన కాడ 100 కోట్లు ఉన్నాయి, ఆయన ఛానల్ పెట్టేస్తాడు ఈజీగా. 20-30 మంది ఎంప్లాయీస్ తీసుకుంటాడు సిటీకి. వాళ్ళందరూ జర్నలిస్టులా? రియల్ టైంలో గ్రౌండ్లో ప్రజలతోటి ప్రజల సమస్య తెలుసుకొని ప్రభుత్వం చేసేది ప్రజలకు తెలియజేస్తూ రియల్ టైం గ్రౌండ్లో పనిచేసేవాడు జర్నలిస్టు. ఆయనకి ఇవ్వండి అక్రిడేషన్. డబ్బులు ఉంటే కంపెనీలు పెట్టుకొని ఛానళ్ళు పెట్టుకొని నడిపించేటోళ్ళు కాదు జర్నలిస్టులు. ఎవరైనా పెట్టగలుగుతారు మీరు డబ్బులు ఇస్తే. ఇప్పటివరకు అదే జరుగుతుంది. నిధులకు పచ్చజెండా. ఫీజు రింబర్స్మెంట్. ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలతో ప్రభుత్వం చర్చలు సఫలం. ప్రస్తుతం 600 కోట్లు ఇచ్చేందుకు ఒప్పుకున్న ప్రభుత్వం మరో 600 కోట్ల దీపావళికి ఇస్తామన్న సర్కార్. బంద్ను విరమించనున్న ప్రైవేట్ కాలేజీల యాజమాన్యాలు. నేటి నుంచి యథావిధిగా తెరుచుకోనున్న కాలేజీలు. డిప్యూటీ సీఎం బట్టి మంత్రులు ఉత్తమ్ శ్రీధర్బాబుతో కాలేజీ యాజమాన్యం చర్చలు ఏం లేవు. ఇక ఇట్లా ఇస్తామని తీసుకోరని చెప్పగానే సరే సార్ జీ హుజూర్ అంటారు. ఆప్షన్ లేదు ఇక వాళ్ళకు. క్యాన్సర్ ను యూరియానే ప్రధాన కారణం. యూరియాను వాడకం తగ్గించండి. క్యాన్సర్ టాప్ 5 రోగాల జాబితాలో ఏపీ ఉంది. రైతుల యూరియా తగ్గిస్తే 800 నగదు ప్రోత్సాహకం. నియోజకవర్గానికి
యానిమల్ హాస్టల్ నిర్మాణం చేపట్టాలి, కలెక్టర్లు ఏపీ సీఎం చంద్రబాబు ప్రకటన. ఆజ్కి బాత్ చూద్దాం. 100కు పైగా కులాలు ఉన్న బీసీలు కుర్చీలు గుంజుకొని రాజ్యాధికారం చేయాలి. ప్రతి అభివృద్ధిలో మన చెమట చుక్కలను, ప్రాజెక్టులలో నెత్తురు మరకలున్నవి. మనం కట్టే పన్నులు కోట్లలో నిమ్న జాతి బిడ్డలు లేకుంటే నీడకు వెలుగు ఎక్కడిది, శ్రమ మనది, సోకులు ఇంకొకరిది. రాజ్యంలో ఉన్న బీసీలు మనం ఒక్కరోజు ఛాయ్ తాగడం మానేస్తేనే కోట్ల రూపాయలు ఆపుతాయి సంక్షేమం పేరిట. ఇంకొకరిని చేయి చాచి అడుక్కోవడం ఏంది? ఆలోచన చేయాలి, అభివృద్ధి కావాలి. 100% వాస్తవం. 100కు 60 మంది ఉన్న మన బీసీలో నిండా కొడితే 8 మంది లేని ఉన్నత వర్గాల దగ్గర చేయి చాపడం ఏంది? బీసీలు అందరూ ఆలోచన చేయాలి, రాబోయే ఎన్నికల్లో తగిన గుణపాఠం చెప్పాలి. కృష్ణాలో మరిన్ని జిల్లాల వినియోగమే లక్ష్యం. తెరపైకి కొత్త ప్రాజెక్టులు, బేసిన్లో భవిష్యత్ అవసరాలను దృష్టిలో ఉంచుకొని ఉత్తర్వులు. బ్రిజేష్ ట్రైబ్యునల్ ఎదుట వాదనలు వినిపించిన ప్రభుత్వం. ఆ దిశగా నీటిపారుదల శాఖ ముమ్మర కసరత్తు. ఇంకా ప్రాజెక్టులు చేస్తేనే మరి మిగిలేదు ఏ ప్రభుత్వానికైనా. యథాతథం. కొన్ని కీలక నిబంధనలపై స్టే. వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమన్న సుప్రీం. ఇవి మధ్యంతర ఉత్తర్వులేనని వెల్లడి. తుది విచారణలో పూర్తి వాదనలను వినిపించవచ్చని సూచన. స్వాగతించిన ముస్లిం సంస్థలు. రాజ్యాంగబద్ధంగా పార్లమెంట్ ఆమోదించిన వక్ఫ్ చట్టాన్ని మొత్తంగా నిలువరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. అయితే అందులోని కొన్ని నిబంధనలపై మాత్రం స్టే ఇస్తున్నామని సోమవారం ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వుల్లో పేర్కొంది. వక్ఫ్ సవరణ చట్టం 2025లోని అన్ని నిబంధనలపై స్టే ఇవ్వడానికి మాకు ఎటువంటి కారణాలు కనిపించలేదు. అందువల్ల చట్టాన్ని వ్యతిరేకిస్తూ స్టే ఇవ్వాలని చేసిన విజ్ఞప్తులను తిరస్కరిస్తున్నాం. అవి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ బిఆర్ గవాయ్, న్యాయమూర్తి జస్టిస్ అగస్టిస్ మహిల్తో కూడిన ధర్మాసనం 128 పేజీల ఉత్తర్వుల్లో పేర్కొంది. 5 ఏళ్ల పాటు ఇస్లాంను అనుసరించే వారే వక్ఫ్ను ఏర్పాటు చేయడానికి అనుమతించే నిబంధనపై ధర్మాసనం స్టే ఇచ్చింది. దీంతో పాటు మరికొన్ని కీలక నిబంధనలు నిలిపేస్తూ ఉత్తర్వులు ఇచ్చింది. ఎల్లప్పుడూ చట్టం చేసేటప్పుడు రాజ్యాంగబద్ధంగా అనుకూలంగానే ఆలోచనలు సాగుతాయి. అత్యంత అరుదైన కేసుల్లో జోక్యం చేసుకోవాల్సి వస్తుంది అని ధర్మాసనం స్పష్టం చేసింది. ఇవి ప్రాథమికంగా ఇచ్చిన మధ్యంతర ఉత్తర్వులేనని, చట్టం రాజ్యాంగబద్ధత అటు పిటిషన్లో ఇటు ప్రభుత్వం పూర్తి వాదనలు వినిపించడాన్ని నిలువరించబోమని పేర్కొంది. అయితే మొత్తంగానైతే స్టే విధించింది. కానీ ముస్లిం సోదరులకు కూడా ఆలోచించాలి. కొన్ని ప్లేస్లో ఏమవుతుందంటే అభివృద్ధికి నోచుకోవట్లేదు. ఆ స్థలాలు మావి అని మీరు ప్రకటించుకొని వాటిలో ఎలాంటి పనులు చేయనీయకుండా ఉండడం వల్ల అక్కడ గ్రామం అభివృద్ధికి నోచుకోని పరిస్థితి. అందరూ ఆలోచించాలి, స్వయాలోచన చేసుకోవాలి. ఎంతవరకు కరెక్ట్, కొన్నిటి మీద మనం నిషేధం పెట్టడం అనేది ఆలోచించి తీసుకోవాలి. అది చాలా సెన్సిటివ్ టాపిక్, టచ్ చేసేది కాదు. ఎవరికి వాళ్ళు సొంతంగా ఆలోచించుకోవాల్సిందే, ముస్లింలైనా హిందువులైనా. ప్రభుత్వం చేసే చట్టానికి లోబడే ఉండాల్సిందే మనం ఎవరైనా సరే. చూద్దాం ఏం జరుగుతుంది దాని మీద. వీధి దీపాలపై పక్కాగా లెక్క, ప్రతి లైటు వెలగాలి. అవసరమైన టెండర్లు పిలవాలని సీఎం రేవంత్ రెడ్డి ఆదేశం. టెండర్లు పిలువురి, మంచిగా కమిషన్లు 50% పైన రాబట్టుకోరు. ఎటుబడి ఇప్పుడు జూబ్లీ ఎలక్షన్స్ వెళ్ళాలి, అర్థమైందా? కొత్త ఇన్కమ్ సోర్స్ కావాలి. వీధి దీపాల రైట్లు తెరపైకి వచ్చినాయి, దాంట్లో అంత ఇంత కమిషన్ మిగులుతుంది. ఇజ్రాయెల్ రక్తదాహాన్ని అడ్డుకుందాం, నిర్ణయాత్మక చర్యలకు ఇదే తగిన సమయం. ఇస్లామిక్ అరబ్ నేతల ఉద్ఘాటన దోహాలో. 50కి పైగా దేశాల అత్యవసర భేటీ. బండి సంజయ్ పై కేటీఆర్ పరువు నష్టం దావా, ఫిర్యాదుదారులు వాంగ్మూలం నమోదు. గొర్రెల కుంభకోణంపై ఈడీ విచారణ. ఎన్ని రోజులు, ఎన్ని సంవత్సరాలు ఈడీ విచారణ? గొర్రెల కుంభకోణంపై జరిగిందని చెప్తూనే ఉంటారు, ఇటు జరిగిందని చెప్తుంటారు. 10 గొర్రెలను పట్టుకొచ్చి అదే డీసీఎంలో తీసుకొని 10 మంది రైతుల కాడ ఫోటోలు దిగిరని చెప్తూనే ఉంటారు. ప్రత్యక్షంగా రైతులు చెప్తారు, అంత బయటపడుతుంది. ఇంకా ఈడీ విచారణ ఏందండి? పిల్లగాన్ని అడిగిన చెప్తారు, గ్రామాలలో అరెస్ట్ చేసే ఉద్దేశం లేక, బేరాలు సెటిల్ కాక, ఇవన్నీ డ్రామాలు. కళాశాలల ప్రతినిధులతో చర్చలు జరుపుతున్న బట్టి ఉత్తమ్ శ్రీధర్ బాబు. కళాశాలలో బంధు విరమణ చేయించారు బలవంతంగానే, కాబట్టి ఒప్పుకోరాదు. నేటి అర్ధరాత్రి నుంచి ఆరోగ్యశ్రీ సేవలు నిలిపివేత, ప్రైవేట్ ఆసుపత్రుల్లో బంద్ చేస్తున్నట్టు టీఏఎన్హెచ్ఏ ప్రకటన. వీళ్ళతో కూడా మీటింగ్ పెడతారు. ఏంది మరి మీరు ఇట్టేట్ చేస్తారు, లైసెన్స్ రద్దు అవుతుంది అంటారు, కానీ అవి చెల్లించరు. ఆరోగ్యశ్రీలో కూడా ఎంత డ్రామా ఉంటుంది. ఫస్ట్ ఓపీ తీసుకోవద్దని ఒక్కడంటాడు, ఓపీ తీసుకోవాలని ఒక్కడంటారు. ఇన్ పేషెంట్ అయిపోయారు కాబట్టి ఇప్పుడు ఆరోగ్యశ్రీ నడవదని ఒక్కయనంటాడు. పెద్ద డ్రామాలు. ఈ ఎందుకు మరి ప్రైవేట్ హాస్పిటల్ ఎందుకు ఉండాలి? నువ్వు ఆరోగ్యశ్రీ ఎందుకు ఇవ్వాలి? మొత్తం ప్రభుత్వమే టేక్ ఓవర్ చేసుకుంటే సరిపోతుంది కదా. వేల కోట్లు, లక్షల కోట్లు సంపాదిస్తారు.
సంక్షోభం ఉన్న ఎక్కువ ఉద్యోగాలు ఫార్మా రంగంలోనే. ప్రారంభ వేతనమే కొలమానం కాదు, అనుభవం తర్వాత భారీగా ప్యాకేజీ. వంతారపై సిట్ నివేదికను ఆమోదించిన సుప్రీంకోర్టు. అధ్యయనం చేసిన తర్వాత కీలక ఘట్టాలు.